ఉంది. కానీ నాకు అర్థమైంది ఈ మరణం ఖచ్చితంగా నన్ను మింగేయడానికి వచ్చింది. చనిపోతానన్న విషయం నాకు ముందుగానే తెలియడం వలన నేను చాలా మందితో సఖ్యతకు గురవుతున్నాను, చాలా మందితో సమాధాన పడుతున్నాను. ఇంత త్వరగా చనిపోతానని చెబితే నేను చాలా మందిని శత్రువులు చేసుకోకుండా ఉంది. ఆయన మాట్లాడుతూ ఇంకా ఏమన్నాడంటే, చావుకి అందరూ ఏదో ఒక రోజు సిద్ధపడవలసిందే, అది వద్దన్నా ఏదో ఒక రోజు చుట్టం చూపులో మన ఇంటికి సడన్గా మన ముఖం మీదకి వస్తుంది. ఖచ్చితంగా దాని దగ్గరికి మనం వెళ్ళాల్సిందే, దాని ముందు నిలబడాల్సిందే. అది నవ్వినా మనల్ని ఎక్కిరించినా దాని మాట మనం వినాల్సిందే. చివరికి ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, ఏ మనిషి కూడా చనిపోవడానికి ఇష్టపడు. నేను అడుగుతున్నాను, ఈ రాత్రికి మీరు చనిపోతారంటే మీకు నచ్చుతుందా? ఒక మాట్లాడుతున్నారు ఎవరు చెప్పండి. స్టీవ్ జాబ్ ఏమంటాడంటే, ఇప్పుడు బైబిల్ పట్టుకుని వాక్యాలు చదువుతూ సభలకు వచ్చి చర్చిల్లో కూర్చొని పాటలు పాడుతూ ఈ ప్రసంగాలు మీరు పెట్టినారంటే దేనికోసం చేస్తున్నారు ఇదంతా చెప్పండి. ఒకరోజు చచ్చిపోతే ఎక్కడికి వెళ్దామని. ఎక్కడికి చెప్పండి, మళ్ళీ చెప్పండి, రెండోసారి చెప్పండి, మూడోసారి చెప్పండి. అందరికి ఎక్కడికి వెళ్ళాలని చెప్పండి. పరలోకానికి వెళ్ళాలన్న మీకు త్వరగా ఈ రాత్రి పరలోకం వెళ్ళిపోండి, చచ్చిపోండి అంటే మీకు ఎలా ఉంటుంది? ఆయన స్టీవ్ జాబ్ ఏమంటాడంటే, పరలోకం వెళ్ళాలని కోరుకున్నవాడు కూడా ఇప్పటికిప్పుడు చచ్చిపోవడానికి చెప్పండి ఇష్టపడడు. దట్ ఈస్ డెత్. గుర్తుపెట్టు. మరణాన్ని గురించి బాగానండి. పరలోకం అందరం వెళ్దాం అంటారంటే, పరలోకం పోవాలనుకున్నవాడు కూడా ఇష్టపడింది ఏంటో తెలుసా? మరణం. పరలోకం వెళ్ళాలనుకున్నవాడు కూడా ఇష్టపడినది మరణం. ఎవ్వరికి మరణం నచ్చదు. పైగా మరణాన్ని జ్ఞాపకం పెట్టుకుని జీవించమన్నాడు. మరణాన్ని జ్ఞాపకం పెట్టుకుని ఎందుకు జీవించాలి? మరణం మనకి జ్ఞాపకం ఉంటే ఇదే చివరి రోజు, చివరి క్షణము, ఇదే చివరి గడియలని నాకు అర్థమైతే, చివరి గడియలని అర్థమైనప్పుడు ఎదుటితో నేను చాలా బాగా మాట్లాడతాను. నా మాటలు, నా తీరుతెల్లు, నా నిర్ణయాలు ఎదుటోడితో చాలా బాగుంటుంది. ఎందుకు తెలుసా? ఇది నా లాస్ట్ డే, నేను మంచిగా పోవాలని కోరుకుంటాను. ఇది నా లాస్ట్ డే అని తెలిసినప్పుడు నేను ఎక్కువ కోపడ్ను, ఎవరితో గొడవలు పెట్టుకోను. అందుకే స్టీవ్ జాబ్ ఏమంటాడంటే, మరణిస్తామన్న జ్ఞాపకం ప్రతి ఒక్కరికి ఉండాలి. అది ఈ రోజే అన్నట్టు మరణపు వెలుగులో మనం జీవించాలి. మరణం ఖచ్చితంగా ఉందని ఒప్పుకోవాలి. మరణాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. కాకపోతే మనం ఎందుకు గొడవలు పోతాం, ఎందుకు అసూయకు పోతాం, మనం ఎందుకు కొట్లాడకపోతాం తెలుసా? ఇప్పుడు అప్పుడే చచ్చిపోమనుకుంటాం, కానీ ఏదో ఒక రోజు చనిపోతాం. అది ఈ రోజు అవ్వచ్చు, రేపే అవ్వచ్చు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది పలకరిస్తుంది. అది పలకరించినప్పుడు ఖచ్చితంగా మనం దాని ముందు తల దించాల్సిందే. మరణాల గురించి రకరకాల ఫిలాసఫీలు ఉన్నాయి. మరణాల గురించి రకరకాల వ్యక్తుల యొక్క సిద్ధాంతాలు ఉన్నాయి. మరణాన్ని గురించి ఎందరో మేధావులు విస్తరించి మాట్లాడారు. కానీ మరణం వెనకాల గుర్తుపెట్టుకోండి, అనేకులు మరణాన్ని జయించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. మన భారతదేశంలో అయితే మరణాన్ని జయించడానికి కొత్త థీరీలు కనిపెట్టారు. ఆ థీరీలు ఏంటంటే మహాసమాధి అన్నారు. మహాసమాధి అంటే ఏం లేదు, బతుకుండగాను గొయ్యితో వేసుకుని లోపల కూర్చుని కప్పెట్టేనరా అండమే మహాసమాధి. ఎందుకు కప్పెట్టమంటున్నారని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మళ్ళీ ఒక రోజు తిరిగి లేస్తామని అంతకు కప్పెట్టమన్నారు. ఎప్పుడో కప్పెట్టేశారు, ఇంకా లేగలేదు. అదొక ప్రాక్టీస్ చేశారు. మరికొంతమంది ఏం చేశారంటే, చెట్ల కింద తవ్వుకుని కూర్చున్నారు, మళ్ళీ ఒక రోజు లేస్తామని. చెట్టు పెద్దది మొలిచేసింది కానీ లేగలేదు. మహాసమాధి అన్నారు, సజీవ సమాధి అన్నారు. గోతులో లోపల కూర్చొని పైన టాప్ మూసండి, ఇది సజీవ సమాధి అన్నారు. లెగుస్తామన్నారు, లేగలేదు. మరణానికి ఎలాగైనా చెక్ పెట్టాలనుకున్నారు, పెట్టలేకపోయారు. అదే పెట్టింది ఈ రోజుకి. ఎన్ని మతాలు నమ్మాయంటే, చాలా మతాలు మరణాన్ని జయించాలనుకున్నాయి. అందులో మెజారిటీగా మతాలు 4 ఉన్నాయి. ఆ మెజారిటీ మతాల్లో మొట్టమొదటి మతం ఏంటో తెలుసా? ఈజిప్ట్లో నమ్మే ఒక విచిత్రమైన మతం. ఆ ఈజిప్ట్లో నమ్మే మతం మీరు చదువు చూడండి. ఈజిప్ట్లో ఇప్పటికీ నమ్మేది ఏంటో తెలుసా? అక్కడ మరణిస్తే తిరిగి లేస్తాం అనుకుంటా.
అందుకే 3000 సంవత్సరాల క్రితం మమ్మీ మన దొరికింది, 4000 సంవత్సరం క్షమించండి 3000 చిల్లర క్రితం మమ్మీ మన దొరికింది, 2000 చిల్లర క్రితం ఒక మమ్మీ